పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు మిత్రుడు మనందరికీ తెలుసు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించాలని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేసి అడిగాడు. ఎవరికి ఇమ్మని? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇమ్మని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి అడిగినా కానీ అప్పుడు ఏం పరిస్థితుల్లోనే మనకు తెలియదు. కానీ ఆ కేసీఆర్ సున్నితంగా దాన్ని తిరస్కరించాడట. అయినప్పటికీ మన బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. ఎలాగా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంస్థ ద్వారా ఇక్కడ లోకల్లో సర్వేలు చేయించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందించాడు. బీఆర్ఎస్ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేసిన వాట వాస్తవం. మరి అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి చేరదీస్తాడంటే ఖచ్చితంగా చేరదీడు. కాబట్టి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట వినటం లేదు కాబట్టి వేరొకరి ద్వారా రాయబారం పంపి జగన్మోహన్ రెడ్డి జోలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు అయ్యే వరకైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల జోలికి కానివ్వండి, లేదా తెలంగాణలో ఉన్నటువంటి కేసుల జోలికి కానివ్వండి, రేవంత్ రెడ్డి రాకుండా అడ్డుకోవాలనే ఆ ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాయబారం అంటే ఒక విధంగా ఏంటంటే రేవంత్ రెడ్డి కోసం పాకులాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అనుకోండి, అయినప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏ స్విచ్ ఎక్కడ నొక్కుతాడో ఎవరికీ తెలియని పరిస్థితి.